ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అన్నారు. రానున్న మెగా డిఎస్సి కోసం జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలులోని బీసీ స్టడీ సర్కిల్లో శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలోని వెనుకబడిన వర్గాలకు చెందిన 220 మందికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. జిల్లా నుంచి 235 మంది శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అందరికీ శిక్షణ కోసం అవకాశం కల్పించామన్నారు. వీరికి 2 నెలల పాటు శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ కోసం 1000 రూపాయల నగదు అందజేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ నిరుద్యోగులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. శిక్షణకు ఎంపికైన నిరుద్యోగ మహిళా సుభాషిణి మాట్లాడుతూ తన వంటి ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇంత మంచి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తుంది. ఎందుకంటే దానికి పోస్ట్ పోన్ ఆ స్టూడెంట్స్ గురించి మీకు కూడా తెలిసి ఉంటుంది కాబట్టి వారి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయా సబ్జెక్టులలో వారికి చక్కగా అర్థమయ్యే రీతిలో అవగాహన ఆ జీవితాన్ని ఒక ఐడియా మన జీవితాన్ని మార్చాలి. వాటిని ఏమంటారు, ఆ కథలు ఏమన్నా మన దగ్గర యూట్యూబ్లో కూడా చాలా సంవత్సరాలు ఈ పంచతంత్రం అనేది మన జీవితానికి చాలా చాలా ఉపయోగకరమే కాదు. డీడీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అంటే హౌ టు ప్రిపేర్ డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కానీ కన్ఫ్యూజన్లో ఉన్న నాలాంటి వాళ్ళకి కోచింగ్ చాలా యూజ్ అవుతుందని నాకు అర్థమైంది. అలాగనే మన ఫోటోగ్రఫీ అనేది చిత్రలేఖనం, మన సంగీతం, సాహిత్యం ఎన్నో రకాలుగా ఉన్నాయి. దాంతో పాటుగానే మనకి చదువు కూడా చాలా చదువుకోవాలి. అందులో రాణించలేని వాళ్ళు, చదువులో రాణించలేని వాళ్ళు, అందులో అలా గేమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ అనేక రకాలుగా మనకి మన జీవితానికి మనం రాణించడానికి, బ్రతకడానికి అనేక రకాల మార్గాలు కూడా ఉన్నాయి. మనం ఆలోచిస్తే ఖచ్చితంగా కూడా ముందంజలో వెళ్తాం. ఈ రోజు మీకు జాబ్ కొట్టాలి అనేది ఒక్కటే ఏమి, మీకు వేరేది ఏం పెట్టుకోవాలి. దానికోసం ఎన్ని నష్టాలైనా ఓర్చుకోవాలి. మనకేంటంటే ఇప్పుడు నేను చూస్తున్న హాస్టల్కి వెళ్తే అక్కడ ఫుడ్ బాగాలేదు అంట. ఇప్పుడు మరీ పిల్లలు ఎట్లా తయారయ్యారంటే అక్కడ ఫుడ్ బాగాలేదు, నేను వెళ్ళను, అక్కడ ఫెసిలిటీస్ లేవు, నేను వెళ్ళను. కానీ మనం ఎంత ఒక 1 ఇయర్ జీవితాన్ని కోల్పోతుంది దాంతో. మేము చదువుకునే రోజుల్లో మేము ఫుడ్ కోసము, బెడ్ కోసం ఆలోచించాము. చదవాలి, జాబ్ చేయాలి, జాబ్ రావాలి, అంతే.